హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే పద్మమ్మ ద్వారా ఆనందినే జ్యోతి కన్న కూతురు అనే నిజం తెలుసుకోబోతుంది. జ్యోతి అయితే మరిక ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే జ్యోతి సూర్యబాబు ఏర్పాటు చేసిన గెట్ టు ద పార్టీకి అయితే సునంద ఫ్యామిలీ మొత్తం కూడా జ్యోతి ఇంటికి వస్తారు. ఇక జ్యోతి శ్రీను అలెక్కి కూడా కాల్ చేసి ఇక ఈ పార్టీకి రావాల్సిందని మాట్లాడుతుంది. ఇక అందరూ ఇంట్లోకి రాగానే సునంద ఫ్యామిలీకి చాలా గౌరవం ఇవ్వాలి అని చెప్పి జ్యోతి అయితే ఇందుమతితో అత్తయ్య గారు ఇక వాళ్ళు వచ్చాక మీరు వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు మీరే చూసుకోవాలి అని జ్యోతి అయితే ఇందుమతితో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే ఇక సునంద ఫ్యామిలీ మొత్తం జ్యోతి ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళను చూసిన జ్యోతి అయితే చాలా సంతోషంగా రండి అని చెప్పి అందరినీ కూర్చోమంటుంది. ఇక కుట్టి అయితే తన పుట్టిల్లో ఇక తను అమ్మా నాన్నలు జ్యోతి సూర్యలు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి జీవన, ఇది నీ పుట్టిల్లా ఆనంది పుట్టిల్లా? నాకు చూస్తూ ఉంటే ఇది ఆనంది పుట్టిల్లాగే అనిపిస్తుంది. జ్యోతి సూర్యాలు ఆనంది కన్న కూతురులాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆనంది జ్యోతిలాగానే మంచిగా ప్రవర్తిస్తుంది. తన మనసులో మాటలు ఇక అచ్చం జ్యోతిలాగే ప్రవర్తిస్తుంది. ఓపిక, సహనం అన్నీ కూడా ఒక్కటి కాదు. అందుకే నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి జ్యోతి ఆనంది ఇద్దరు కూడా తల్లి కూతుర్లని నాకు నా మనసుకు అనిపిస్తుందని ఈ రోజైతే సునంద చెప్పేస్తుంది. దాంతో ఇక జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఇలా మాట్లాడుతుందేంటి సునంద అని చెప్పి వాళ్ళైతే నిజం తెలుసా ఏంటి సునందకు అని ఇక వీళ్ళు భయపడుతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి సూర్య అయితే ఇక జీవన ప్రవర్తన బాగులేదు, ఆనంది ప్రవర్తన బాగుందని సునంద గారు అన్నారు. ఇక జీవన ఎంతైనా వాళ్ళ కూతురు కదా, వాళ్ళ కూతురు గురించి ఇలా మాట్లాడే వరకు ఇక వాళ్ళైతే చాలా డల్ అయిపోతారు. అప్పుడే ఇక ఆనంది అయితే ఎలాగైనా నేను ఇక్కడ ఉండకూడదు, జ్యోతమ్మ సూర్యబాబు ఇక ఇలా జీవన ప్రవర్తన బాలేదని చెప్పి బాధపడుతున్నారు, నేను వెళ్ళి అమ్మా నాన్నను తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళకు మర్యాదలు చేసి ఆనంది అయితే జ్యోతమ్మ నేను ఇక అమ్మా నాన్నను తీసుకొని ఇక్కడికి వస్తానని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆనంది వెళ్ళిపోగానే ఇందుమతి జీవన కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సునంద గారు అలా మాట్లాడుతున్నారు, జ్యోతి ఇక ఆనంది ఇద్దరు తల్లి కూతుర్లైనట్టు అలా మాట్లాడుతున్నారు. నేను చెప్పాను కదా జీవన, నువ్వు వెళ్ళి ఇక మీ అమ్మా నాన్నల మధ్యలో కూర్చోమని, ఎందుకు నువ్వు ఇలా ఒంటరిగా పరాయి దానిలాగా బయట నిలబడతావు? ఇక వాళ్ళకు అనుమానం వస్తుంది. నీ తీరు, నీ ప్రవర్తన మొత్తం కూడా మీ అత్తయ్యకు అనుమానం వచ్చే ఇక అసలైన కూతురు ఆ ఆనంది అని ఫిక్స్ అయిపోయింది. ఇక మీ అమ్మా నాన్నలకు కూడా అదే చెప్పింది. వాళ్ళు కూడా దాని గురించే ఆలోచిస్తున్నారు. చూడబోతే ఈ నిజం త్వరగానే జ్యోతమ్మకు తెలిసేలా ఉంది, ఆనందిని తన కన్న కూతురని. ఆ విషయం తెలిస్తే జ్యోతి మన ఇద్దరిని బ్రతికనివ్వదు. ఇక అబద్ధం ఆడి మనం ఈ ఆస్తి లాక్కోవాలని చూసామని జ్యోతికి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని ఇక ఇలా చాటుగా వెళ్ళి పెరట్లో ఇక ఇందమ్మ ఇక జీవన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడే పద్మమ్మ కూడా ఉంటుంది. పద్మమ్మ ఇక ఇలా రెడీ అవుతూ వస్తూ ఉండగా వీళ్ళిద్దరేంటి అక్కడ గెట్ టు ద పార్టీ ఉందని అందరూ సంతోషంగా ఇంట్లోకి వెళ్తే వీళ్ళు మాత్రం బయట మాట్లాడుకుంటున్నారు అని ఇక పద్మమ్మ వీళ్ళనే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఆనంది తల్లిదండ్రులు జ్యోతి సూర్య అని ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. అలా తెలియకముందే ఇక మీ నానమ్మ ఆ కుట్టికి ఆస్తి రాయించకముందే ఇక ఆ పేపర్స్ బయట పెట్టకముందే ఇక మనం ఏదో ఒకటి చేసి ఆ ఆనందిని ఇక్కడ నుండి వెళ్ళిపోయేలా చేయాలి, దాన్ని బాగా అవమానించాలి అని చెప్పి ఇక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు జీవన ఇందుమతి అయితే. అప్పుడే ఇక చాటుగా పద్మమ్మ వచ్చి వింటూ ఉంటుంది. ఏంటి అంటే పెద్దమ్మ గారు ఇక మా అమ్మాడి మీద ఇలా ఆస్తులు రాస్తున్నారని ఇలా మాట్లాడుకుంటున్నారా అంటే ఇక ఆనందమ్మ తల్లిదండ్రులు ఎవరో వీళ్ళకు ఖచ్చితంగా తెలుసు, అందుకే వీళ్ళు ఇంత జాగ్రత్తగా ఉన్నారు అని చెప్పి పద్మమ్మకు అర్థమైపోతుంది. ఇక ఇలా ఇందుమతి అయితే జీవనతో చెప్పింది గుర్తుంది కదా జీవన, నేనేం చెప్పాను, ఇక ఎట్టి పరిస్థితిలో ఆ ఆస్తి పేపర్స్ ఈ కుట్టికి ఈరోజు ఎలాగైనా ఇవ్వాలనుకున్నారు. ఆ ఆస్తి పేపర్స్ మీ అమ్మా నాన్నలు కుట్టికి ఇవ్వకముందుకే మనం ఇక ఏదో ఒకటి చేసి ఆపేయాలి. ఇక వాళ్ళే ఇక కుట్టి తల్లిదండ్రులని నిజం ఎప్పటికీ తెలియకూడదు అని ఇక ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అమ్మ అమ్మ అని వస్తూ ఉంటుంది. ఇక పద్మమ్మ అయితే ఇక్కడున్నాను బిడ్డ, ఇక దొంగలు బయటపడ్డారు, ఇక నీ కన్న తల్లిదండ్రులు
తల్లిదండ్రులు ఎవరో ఆ ఇందమ్మకు జీవనకు తెలుసమ్మా. ఇక వాళ్ళ గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక హైమ గారు పెద్దమ్మ గారు నీ పేరు మీదుగా ఈరోజు ఆస్తి రాయించిందంట. అది నీ చేతికి ఇవ్వడానికే ఈ పార్టీ ఏర్పాటు చేసిందంట మీ జ్యోతమ్మ. అందుకే ఇక ఆ ఆస్తులు నీకు దక్కకూడదు, నీ తల్లిదండ్రులు ఎప్పటికీ నీకు తెలియకూడదని ఆ ఇందమ్మ జీవన మాట్లాడుకుంటున్నారమ్మా ఈ పెరట్లో. ఇక వాళ్ళ గురించే వాళ్ళ మాటలు నేను వింటున్నానమ్మా. ఈరోజు ఏది ఏమైనా సరే ఆ ఇందమ్మ నోటి నుండి మీ అమ్మా నాన్నలు ఎవరో ఖచ్చితంగా చెప్పిస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనందికైతే చాలా భయం వేస్తుంది. ఏంటి ఇప్పుడు అమ్మకు జ్యోతమ్మ సూర్యబాబు నా కన్న తల్లిదండ్రులని నిజం తెలుస్తుందా? ఇక ఇప్పుడు ఈరోజు ఎలాగైనా వదిలేలా లేదు అమ్మ. ఈ నిజం ఇందమ్మతో ఎలాగైనా చెప్పించేలా ఉంది. వాళ్ళు ఏం చెప్తారో ఏమో, నా కన్న తల్లిదండ్రులు వీళ్ళే అని చెప్తారా, లేకుంటే ఇంకా వేరే వాళ్ళని చెప్తారా అని ఇక ఆనంది అయితే చాలా భయపడుతూ, సరే అమ్మా నేను వెళ్తున్నాను, ఇక వాళ్ళతో ఇప్పుడు గొడవెందుకు, ముందుగా నువ్వు రా అని చెప్పి పద్మమ్మను ఇలా అంటూ ఉండగా, లేదమ్మా ఈరోజు ఈ ఇందమ్మ నోటి నుండి మీ అమ్మా నాన్నలు ఎవరో తెలిసేలా చేస్తాను జ్యోతమ్మకు అని చెప్పి ఇక ఇందుమతినైతే పద్మమ్మ ఇలా మెడ పట్టుకొని లాక్కొని జ్యోతి ముందుకు తీసుకొస్తుంది. పద ఈరోజు ఇక నిజమేంటో నువ్వే అందరి ముందు చెప్పాలి, ఇప్పుడైతేనే ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పి పద్మమ్మ అయితే ఇలా లాక్కొని వస్తుంది ఇందుమతినైతే హాల్లోకి. అప్పుడే ఇక అందరూ కూడా ఏంటి అలా లాక్కొచ్చావేంటి పద్మమ్మ అని ఇక జ్యోతి అంటూ ఉండగా, అప్పుడే ఇక పద్మమ్మ అయితే తనను లాక్క రావడం కాదు, తనను ఏం చేసినా తప్పు లేదమ్మా. ఇక తను ఏం చేసిందో తెలుసా, మీరిక మా కుట్టి మీద ఆస్తి రాయించి పేపర్స్ కుట్టికి ఇవ్వాలని మీరు ఈ పార్టీ ఏర్పాటు చేశారంట. కాబట్టి ఎలాగైనా ఇక ఆస్తి కుట్టికి రాకూడదని జీవన ఇందమ్మ ఇద్దరు కలిసి పెరట్లో ప్లాన్లు వేసుకుంటున్నారు. ఇక మా అమ్మాడి అసలైన కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా వీళ్ళకు తెలుసమ్మా అని చెప్పి ఇక పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక జ్యోతి సూర్య ఆనంది అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి ఈ ఇందుమతికి జీవనకు ఇక ఆనంది సొంత కన్న తల్లిదండ్రులు ఎవరనే విషయం తెలుసా, మరి తెలిసినా కూడా ఎందుకు చెప్పట్లేదు అని ఇక అందరు కూడా షాక్లో ఉంటారు. ఇక పద్మమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బిడ్డ మీ కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా, నీకు తెలుసని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, నిజం చెప్పు బిడ్డ, నీ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారు అని ఇక ఇలా పద్మమ్మ అయితే ఆనందిని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. దాంతో ఇక ఆనంది అయితే ఏం మాట్లాడలేక అలా సైలెంట్ అయిపోతుంది. ఇక ఇందుమతితో ఇక ఇలా అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే, ఏంటి ఇక మా అమ్మాడి చెప్పటం లేదు, మీకు తెలుసు కదా, మీరైనా చెప్తారా, లేకుంటే ఇక ఏం చేయమంటారు చెప్పండి, ఇక ఆస్తి కోసం ఏదైనా చేస్తారు మీరని నాకు అర్థం అని పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఆనంది అయితే ఇక అసలైన జ్యోతి కన్న కూతురనే నిజం ఇప్పుడు అమ్మకు తెలిస్తే అమ్మ ఎలా ఫీల్ అవుతుందో ఏమో అని ఇక ఆలోచిస్తూ నిజం చెప్పడానికి భయపడుతూ ఉంటుంది. ఇక పద్మమ్మ ఇక సింహాద్రి ఇద్దరు కూడా నిజం తెలుసుకుంటారు. ఇక పద్మమ్మ చూడడం మాత్రమే చూస్తుంది, కానీ సింహాద్రి అయితే వాళ్ళ మాటలు వీడియో తీస్తాడు. ఆ వీడియోలో ఇక జ్యోతి ఇక సూర్య ఇద్దరు కూడా ఆనంది తల్లిదండ్రులనే నిజం ఇక ఇందుమతి నోట్లో నుండి వస్తుంది. ఆ నిజాన్ని తెలుసుకున్న సింహాద్రి అయితే ఈరోజు నా బిడ్డకు న్యాయం జరగాలి, ఆస్తి మొత్తం నా బిడ్డకు దక్కాలి, ఇక మోసం చేసిన ఈ ఇందమ్మకు జీవనకు దక్కకూడదు, జ్యోతమ్మ సూర్యబాబు నష్టపోకూడదు అని చెప్పి సింహాద్రి అయితే ఇక ఇలా జ్యోతి సూర్య అసలైన తల్లిదండ్రులు ఆనందికి అని నిజం తెలుసుకొని ఆ వీడియో తీసుకొచ్చి జ్యోతి ముందు పెడతాడు సింహాద్రి అయితే. అది చూసిన ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి సింహాద్రి, ఇక ఆనంది నా కన్న కూతురా, మరి ఇక జీవన ఎందుకు అడుగుపెట్టింది ఇంట్లో నా కన్న కూతురుగా, అసలు ఏం జరిగింది, ఇదంతా ఇలా జరగడం ఏంటి, సునంద గారు అనుకున్నట్టే ఇక ఆనందినే నా కన్న కూతురా అని చెప్పి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది జ్యోతి అయితే ఆ వీడియో చూసి. అప్పుడే ఇక పద్మమ్మ కూడా ఇక సింహాద్రిని మెచ్చుకుంటూ ఉంటుంది. నేను మాటలు మాత్రమే విన్నానండి, కానీ ఇక మీరు వీడియో తీసి మంచి పని చేశారు, లేకుంటే వీళ్ళు అబద్ధం ఆడేవాళ్ళు అని చెప్పి పద్మమ్మ అయితే సింహాద్రిని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సింహాద్రి అయితే మంచి వాళ్లకు ఎప్పుడైనా మంచి జరుగుతుంది పద్మమ్మ, ఇక జ్యోతి సూర్యబాబు మన బిడ్డ అసలైన కన్న తల్లిదండ్రులని నిజం తెలిసి నాకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను, అందుకే జ్యోతమ్మ సూర్యబాబు నష్టపోకూడదు, ఇక మన కూతురు వల్ల వాళ్ళకు ఎలాంటి నష్టం కలగకూడదు, ఇక వాళ్ళ ఆస్తులు కూడా ఇక వాళ్ళ కన్న బిడ్డకే చెందాలి, ఈ జీవనకు ఇందుమతికి ఎట్టి పరిస్థితిలో చెందకూడదని చెప్పి నేను ఈ వీడియో తీసుకొచ్చి లాయరమ్మకు చూపిస్తున్నాను అని చెప్పి
చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు. ఇక ఆ వీడియో అయితే జీవన కూడా చూస్తుంది. ఇక అన్ని మాటలు అందులో రికార్డు కావడంతో జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఇప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే నిజాలేంటో మొత్తం కూడా సాక్ష్యాలతో సహా ఇక్కడ సింహాద్రి నిరూపించాడు. పద్మమ్మ సింహాద్రి ఈరోజు వాళ్ళ కూతురు ఇక జ్యోతి కన్న కూతురనే నిజం తెలిసేలా చేశారు వీళ్ళిద్దరు కలిసి. నేను పెద్దమ్మ మాట్లాడుకునే మాటలు వీళ్ళు వినడం ఏంటి, అది అమ్మా నాన్నలకు చూపించడం ఏంటి? ఈరోజు ఈ పార్టీ వల్ల ఇక మనకు ఎలాంటి లాభం లేకుండా పోయింది, నిజాలన్నీ తెలిసిపోయాయి అని ఇక వీళ్ళైతే చాలా కోపంగా ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి అయితే ముందుగా ఇక ఆనందిని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి ఆనంది, నిజమేనా? నీకు తెలుసు కదా నేనే నీ కన్న తల్లినని. ఎందుకమ్మా ఇన్నాళ్ళు నిజం చెప్పకుండా నువ్వే ఇక ఇలా నన్ను మోసం చేశావు, చెప్పమ్మా అని చెప్పి ఇక జ్యోతి అయితే చాలా ఏడుస్తూ ఆనందిని అడుగుతూ ఉంటుంది. దాంతో ఇక ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది. తన అమ్మ ఏడుస్తూ ఉంటే అది కాదమ్మా అని ఇక జ్యోతిని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేస్తుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జరిగిందంతా ఆనంది అయితే జ్యోతికి చెప్తుంది. ఇక నేను అమ్మా నాన్నలతో కలిసుంటే నా జాతకంలో దోషం ఉంది, మీకు కీడు జరుగుతుందని పూజారి చెప్పాడమ్మా. అందుకే ఇక మీకు దూరమయ్యాను. ఇక నీకు దూరమయ్యి నేను బ్రతకలేను కాబట్టి ఇక నా ప్లేస్లో నా ఫ్రెండ్ మళ్ళీని తీసుకొచ్చి పెట్టానమ్మా. నేనైతే ఏంటి, నా ఫ్రెండ్ అయితే ఏంటి, నిన్ను చూసుకుంటూ ఇక నేను ఇంట్లో ఇక నువ్వు పెంచుకున్న కూతురుగా పెరిగాను. అయినా కూడా నీకు నా మీద ప్రేమ తగ్గలేదు. నేను కూడా నిన్ను ఇక సొంత కన్న తల్లిలాగానే చూసుకున్నానమ్మా. ఇక పద్మమ్మ, ఇక నువ్వు ఇద్దరు కావాలి నాకు, ఇద్దరు కన్న తల్లుల కంటే ఎక్కువ అని చెప్పి రోజైతే ఆనంది తన గుండెలో ఉన్న బాధ మొత్తం జ్యోతికి చెప్పుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే ఇక నా కూతురు, నా కడుపులో ఇలాంటి కూతురు పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని ఇక అని చాలా ఏడుస్తూ ఉంటుంది. జ్యోతి కూడా ఆనందిని హక్ చేసుకొని ఇక జీవనకు ఇందుమతికైతే పద్మమ్మ ఇచ్చిన షాక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఆస్తి మొత్తం తన చేతిలో చిక్కించుకోవాలనుకున్నారు. కానీ చివరికి వీళ్ళ బండారాన్ని బయట పెట్టింది పద్మమ్మ. ఇక జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య, ఇక నువ్వు జీవనను ఇంట్లో తీసుకొచ్చి పెట్టావా? జీవన అసలు నిన్ను పెద్దమ్మని ఎందుకంటుంది? ఇక ఆనందిని కూడా మీరు మోసం చేశారు కదా. జీవన నీకు చాలా దగ్గర సంబంధం ఉంది, జీవనకు నీకు. అందుకే ఇక మీరిద్దరు కలిసి ఇక ఆనందికి ఎప్పటికీ ఆస్తి దక్కకూడదని చెప్పి మీరు పూజారితో ఇదంతా నాటకం ఆడించారు కదూ అనిక ఇలా జ్యోతి అయితే నిజం తెలుసుకొని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. దాంతో ఇక ఇందుమతి జీవన అయితే లేదు జ్యోతి, మేము మిమ్మల్ని మోసం చేయలేదు. మీరు ఈ కుట్టికి ఆస్తి రాయిస్తానన్నా కూడా మేము సైలెంట్గానే ఉన్నాము, అంతేకాని కుట్టికి రాయొద్దని మేము ఎప్పుడూ అనలేదే అనిక అంటూ ఉండగా, అనలేదు కానీ ఇలా సైలెంట్గా మీరు చేసేది చేస్తూనే ఉన్నారు. మీరు కేవలం ఆస్తి కోసమే ఇదంతా చేశారని మాకు అర్థమైంది. కానీ మా కుట్టికి ఆస్తులు అవసరం లేదు. తను ఇంత గొప్పింటి అమ్మాయి అయినా తను ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళ కూతురుగా మామూలుగానే ఉంది. ఈ ఆస్తులు అంతస్తులు ఎప్పుడూ కోరుకోలేదు. తనకు బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు అవి మాత్రమే కావాలి. మీరు మాత్రం ఇక కుట్టి మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని చివరికి కుట్టి జీవితాన్ని నాశనం చేశారు. ఇక మాకు మా కుట్టిని దూరం చేశారు. తనే మా కన్న కూతురని తెలియకుండా చేసి మమ్మల్ని అందరినీ కూడా మీరు చాలా మోసం చేశారు. ఈ విషయం ఇప్పుడు అత్తయ్యకు తెలిస్తే మిమ్మల్ని బ్రతికనివ్వదు అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది. అయినా కూడా తప్పు చేసినా కూడా మాది ఎలాంటి తప్పు లేదు, ఇదంతా ఇక ఆనందినే ఇలా చెయ్యమని చెప్పింది అని చెప్పి ఇక ఆనంది మీదనే నెట్టుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది అయితే నేను ఇక మా అమ్మా నాన్నలకు కీడు జరుగుతుందని జీవనను ఇంట్లో పెట్టాను, నాకు కీడు లేదని పూజారి ద్వారా నిజం తెలుసుకున్నాను. అయినా కూడా నిజం ఎందుకు చెప్పలేదో తెలుసా? ఇక జీవనకు మా అమ్మా నాన్నలకు మధ్య సంబంధం ఇక దగ్గరైపోయారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగాయి. వాళ్ళిద్దరి బంధాన్ని విడగొట్టకూడదు అని నేను ఇక నిజం తెలిసినా కూడా పూజారి తాత చెప్తానని ఎన్నోసార్లు అన్నా కూడా తాతతో నేను నిజం చెప్పనివ్వకుండా చేశాను. నేను కూడా అమ్మకు ఇన్నాళ్ళ దాకా నిజం చెప్పలేదు. కానీ మీరు కేవలం ఆస్తి కోసమే నన్ను ఇలా మోసం చేశారు, నన్ను నా కన్న వాళ్ళకి దూరం చేశారని ఈరోజు అర్థమైంది. ఇక మా అమ్మ మీ ఇద్దరి మాటలు విని ఇక ఇలా మిమ్మల్ని తీసుకొచ్చి జ్యోతమ్మకు నిజం
నిజం తెలిసేలా చేసి మంచి పని చేసింది అని ఇక ఈ రోజైతే ఆనంది పద్మమ్మ చేసిన పనికైతే పద్మమ్మను మెచ్చుకుంటూ ఉంటారు సూర్య, జ్యోతి, ఆనంది అయితే. ఇక ఇది ఇలా ఉండగా ఇంతలోనే ఇక శ్రీను అలెక్కి కూడా ఎంట్రీ ఇస్తారు. ఇక ఇక్కడ జరిగిన గొడవ గురించి శ్రీను అలెక్య నిజం తెలుసుకొని ఇక జీవన, ఇందుమతి ఎలాంటి వాళ్ళో అలెక్యకు పూర్తిగా అర్థమైపోతుంది. ఈ రోజైతే జీవన ఇక ఆస్తి కోసమే ఇలా జ్యోతి కన్న కూతురుగా ఇన్నాళ్ళు ఉందా, అసలైన జ్యోతి కన్న కూతురు ఆనంది అక్కన అంటే జీవన చెప్పింది మొత్తం అబద్ధమే. ఆనంది అక్క ఆదిత్యను ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదు. జీవన అన్నీ కూడా అబద్ధాలు చెప్పింది. ఆస్తి కోసం ఎంత పనైనా చేస్తుంది. పాపం ఆనంది అక్క జీవితం నాశనం చేయడానికి నన్ను అడ్డుగా పెట్టుకొని చాలా ఇబ్బంది పెట్టింది. ఇక అక్కను, బావను నేను చాలా పెద్ద తప్పు చేశాను జీవన మాటలు విని అనిక ఈ రోజైతే అలెక్కి కూడా బుద్ధొస్తుంది. ఆనంది జ్యోతి కన్న కూతురు అనే నిజం తెలిసాక ఇక శ్రీను కూడా అవునా లాయరమ్మ కూతురా మా ఆనంది, ఇన్నాళ్ళు ఇక మా అత్త మామ కూతురు అనుకున్నాము, వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియక ఇన్నాళ్ళు నా దోస్తు ఎంతో బాధపడింది అనుకున్నాను. కానీ తనకు తెలిసినా కూడా నిజం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా తను బాధను అనుభవిస్తూ జీవన బాగుండాలి, జీవనకు ఆస్తులు అంతస్తులు హోదాలో ఉండాలని జీవన కోసం ఇంత త్యాగం చేసింది నా దోస్తు అని చెప్పి శ్రీను అయితే తన దోస్తును చాలా పొగుడుతూ ఉంటాడు. అయినా కూడా జీవనమ్మకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఆనంది తన జీవితాన్నే త్యాగం చేసింది తన కోసం. తన ఆస్తులు, తన అమ్మా నాన్నలు అన్నీ కూడా జీవనకిచ్చేసింది. మంచి బంగారం అంటే భవిష్యత్తును జీవనకిచ్చినా కూడా జీవన మాత్రం చివరికి ఇక ఆనందిని తొక్కేయాలని చూసి తన భర్త విషయంలో కూడా అలెక్య సహాయంతో ఇక తన భార్యాభర్తల్ని కూడా విడదీయాలని చూసింది జీవన. జీవనకు ఆనందికి ఎంత తేడా ఉందో చూశారా. ఇక మా అమ్మాడి దేవత కంటే ఎక్కువ అని చెప్పి శ్రీను అయితే నిజం తెలుసుకొని తన అమ్మాడిని ఇంకా పొగుడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవును ఆనంది లాంటి మంచి అమ్మాయి మన ఫ్యామిలీలో ఉన్నందుకు మనందరం కూడా చాలా అదృష్టవంతురాలం. ఇక ఆనంది లాంటి భార్య దొరకడం ఆదిత్య అదృష్టం, అలాంటి కోడలు దొరకడం మా అదృష్టం, అలాంటి కూతురు మీకు పుట్టడం మీ అదృష్టం అని చెప్పి అందరూ కూడా ఇలా ఆనందిని పొగుడుతూ ఉంటారు. ఇక ఇలా ఆనందిని పొగుడుతూ ఉండగా జీవనకు ఇక ఇందుమతికైతే చాలా కోపం వస్తుంది. కానీ కోపం వచ్చినా ఏమీ చెయ్యలేరు. చివరికి ఇక మోసం చేసిన వాళ్ళ కుట్రలు బయటపడ్డాయి. ఏ ఆస్తులు అంతస్తులు వాళ్ళకు దక్కకుండానే వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడ్డాయి ఈ రోజైతే. అందుకే ఎప్పుడైనా మంచి ఇక మంచిగానే ఉంటుంది, ఇక చెడు ఏదో ఒక రోజు బయటపడి వాళ్ళకు శిక్ష పడుతుంది, మంచి ఎప్పటికైనా గెలుస్తుంది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది జ్యోతమ్మ అయితే. ఇక చివరికి విషయం తెలుసుకున్న ఊళ్ళో నుండి హైమ గారు కూడా వెంటనే బయలుదేరి వస్తాడు. ఇక నేను అనుకున్నట్టే ఇక హైమ గారు ఇలా అంటూ ఉంటుంది, ఆనంది నా ఇంటి వారసురాలు, నా మనవరాలైతే బాగుండని ఎన్నోసార్లు నేను నా దేవుణ్ణి ప్రార్థించాను. ఆ దేవుడు నిజంగానే ఇక ఆనందే ఈ ఇంటి వారసురాలు, నా మనవరాలని తెలిసేలా చేశాడు. ఆ జీవనను చూస్తేనే నాకు చాలా కోపం వేసేది. ఇలాంటి కూతురు, ఇలాంటి వారసురాలు మా ఇంట్లో ఉండడం ఏంటి? తన ప్రవర్తన, తన మైండ్ సెట్ మొత్తం కూడా ఒక్కొక్క లేబల్ వాళ్ళది అన్నట్టుగా ఉండేది. అయినా కూడా ఏమీ అనలేకపోయే వాళ్ళం. ఎందుకంటే ఇక మేము పెంచిన తీరు అలాగే ఉందేమో అని ఇక మా మీద మాకే కోపం వచ్చేది. కానీ చివరికి ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. మా మనవరాలు ఎలా ఉండాలనుకున్నామో అలాంటి మనవరాల్ని మాకు ఇచ్చాడు. ఇక ఆనందినే మా మనవరాలని తెలిసేలా చేశాడు అని ఇక హేమ గారు కూడా ఊళ్ళో నుండి నిజం తెలుసుకొని ఆనంది దగ్గరికి వచ్చి ఆనందిని ఇలా హగ్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటుంది హేమ గారైతే. ఇక ఆస్తులు కాదు కదా, వాళ్ళకు చిల్లి గవ్వ కూడా అసలు వాళ్ళకు ఇంట్లోనే స్థానం లేదు, వెళ్ళిపోండి అని చెప్పి హేమ గారైతే ఇంటి పెద్దగా ఈ రోజైతే ఇలా ఇక ఇందుమతిని జీవననైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని గట్టిగా అరిచేస్తూ ఉంటుంది హేమ గారైతే. మళ్ళీ ఇక ఆనందే జీవనను ఇందుమతిని కాపాడుతుంది. ఎంతైనా వాళ్ళు మన ఇంటి వాళ్ళు, ఇన్నాళ్ళు మన ఇంటికి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఇక వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకున్నారు, మనందరికీ క్షమాపణ చెప్పారు, కాబట్టి వాళ్ళను క్షమించి ఇంట్లోనే ఉండమని చెప్పండి అని ఇక గ్రానీని, వాళ్ళ మమ్మీ జ్యోతిని
అందరినీ కూడా అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇప్పటికైనా ఆనంది మంచి మనసేంటో అర్థం చేసుకోండి. మిమ్మల్ని వెళ్ళిపోమ్మన్నా కూడా ఆనంది వద్దని చెప్పి తనకు ఇంత అన్యాయం చేయాలని చూసినా కూడా మిమ్మల్ని తన గొప్ప మనసుతో క్షమించేసింది. ఆనంది అంటే ఇది అని చెప్పి అందరూ కూడా ఆనందిని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజైతే ఇక అన్ని నిజాలు బయటపడబోతున్నాయి. ఇక ఇలా పద్మమ్మ ద్వారా జ్యోతి అసలైన కూతురు ఆనంది అనే నిజం. ఇక ఈ విధంగానైతే మళ్ళీ ఆనంది వాళ్ళిద్దరిని క్షమించి ఇంట్లోనే ఉండమని, బుద్ధిగా ఉండమని చెప్తుంది. ఇక జ్యోతి ఆనంది అయితే సంతోషంగా హగ్ చేసుకొని ఈ రోజైతే ఇక జ్యోతి ఇంట్లో పండగ చేసుకోబోతున్నారు. నిజం తెలుసుకొని అందరూ కూడా. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.